ఈ వీడియోలో మనం మిల్లెట్తో బీరకాయ వంటకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బీరకాయలో చాలా పోషక పదార్థాలు, విటమిన్స్ ఉంటాయి. బీరకాయ ఒంటికి చలువ ఇచ్చే గుణం ఉంటుంది. అయితే తగిన విధంగా వండుకుంటే బీరకాయ కూర కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మిల్లెట్స్తో బీరకాయ కలిపి కమ్మగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలేంటో చూడాలి కదా. సో ఇప్పుడు చూసేద్దాం. 1 కప్పు పావుకి మిల్లెట్ రవ్వని తీసుకొని ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల బీరకాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి నిలువుగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. 1 ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాం. ఇక 2 ఎండుమిర్చీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 6 వెల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తయారు చేయ విధానం ఏంటో చూద్దాం. స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ తీసుకొని తగినంత నూనె వేసుకొని నూనె వేగాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దొరగా వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక వెల్లుల్లి రెబ్బలు దొరగా వేగాక ఉల్లిపాయ ముక్కలేసి చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు కూడా చక్కగా మెదిగేంత వరకు ఉడికించుకొని టమాటా ముక్కలపై పొట్టు ఊడిపోతున్నప్పుడు బాగా కలుపుకొని తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక కుక్కర్ పై మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పావుకి మిల్లెట్ రవ్వను ఇందులో వేసి చక్కగా కలుపుకొని ఏ కప్పుతో అయితే మిల్లెట్ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీటిని తీసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరి చూసుకోవాలి. అంతే. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని దింపుకోవాలి. వేడివేడి బీరకాయ మిల్లెట్ అన్నం రెడీ.